అంటే ఇప్పుడు సరే దయాకర్ గారు మేమందరం విమర్శించుకోవడం కాదు. నేను యాజ్ ఏ ఫార్మర్ బీసీ కమిషన్ చైర్మన్గా చెప్తున్నాను. నేను విమర్శల కొద్దీ విమర్శ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నదా, మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదం వాడినారు, వీరు మాట్లాడినారు. నేను దానిలో పోవడం లేదు. నేను ఏం చెప్తున్నానంటే మీరు పంపించాల్సినటువంటి పద్ధతిలో పంపలేదు. ఇవాళ మీ హైకోర్టు కూడా ఏం చెప్పింది, మీరు వేర్ ఈజ్ యువర్ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ అని అడిగింది కదా. మీరు స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 కొట్టివేసింది కదా. 42% సంబంధించినటువంటి జీవోను ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు కొట్టివేసిందా లేదా? నేను పదే వందల సార్లు నేను ఇదే చెప్తా ఉన్నా. మీరు భారత ప్రభుత్వానికి బిల్స్ పంపించి మీరు పార్లమెంటరీ ప్రక్రియ చేయమని కోరినారా, 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి కోరినారా నేను అడుగుతున్నా. అడగండి, ప్రొఫెసర్ గారిని అడగండి. గాలి వినోద్ కుమార్ గారు వారు న్యాయశాస్త్ర కోవిదులే కదా. కాబట్టి పంపించాల్సినటువంటి పద్ధతిలో పంపించలేదు. మనం కొట్లాడుకుంటా ఏదేం లేదు. మేము మొదటి నుంచి కూడా ఇదేం మాట్లాడుతున్నాం. పంపించాల్సినటువంటి పద్ధతిలో పంపించి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇవాళ ఎవరు దోషులు కావాలో వాళ్ళే దోషులు అయ్యేది. మీరు ఆ ప్రామాణిక పద్ధతులు పాటించలేదు. అందువల్ల ఇవాళ బీసీలకు నష్టం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో.